హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన డైరీ ఫామ్ టూర్ అయితే చూద్దాం. మన డైరీ ఫామ్ అయితే ఇన్ని రోజులకైతే కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా. ఈ రోజు అయితే నేను డైరీ ఫామ్ ఎలా కట్టాను, గాడులు ఎలా కట్టాను, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేశాను, లేబర్కి రూమ్స్ ఎలా కట్టాను, నేను ఉండడానికి రూమ్ ఎలా కట్టుకున్నాను, ఇంకా ఫీడ్ కోసం నేను ఎలా చేశాను, ఇవన్నీ అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో చూద్దాం. అలానే మనం ప్లాంట్స్ అన్ని నాటాం కదా, అవి కూడా ఎలా ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఇప్పటిదాకైతే ఈ ప్లాంట్స్ అన్ని నాటి కూడా ఇప్పటికైతే 1 year అవుతుందన్నమాట. అయితే 1 year తర్వాత ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అండ్ మన డైరీ ఫామ్ ఎలా ఉంది అన్నీ అయితే ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఈ రోడ్ అంతా కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి గేట్, లోపలికి వెళ్దామండి. సో ఇది ఎంట్రీ. లోపలికి రాగానే ముందరే అంతా గడ్డి పెట్టేశాను నేను. ఇక్కడంతా వచ్చేసి ఒక 1.5 acre ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా లెఫ్ట్కి వెళ్తే ఇక్కడంతా డైరీ ఫామ్ అనమాట. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఇది మన అరటి చెట్టు, చిన్న మొక్క పెట్టాము. ఎంత పెద్ద చెట్టు అయిపోయింది చూడండి. ఇది కాయలు కూడా కాస్తుంది చూడండి. అరటికాయలు వచ్చింది. ఇక్కడ తేనె కూడా పెట్టింది, చాలా జాగ్రత్తగా ఉన్నది. ఇంక ఇక్కడంతా మన ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇప్పుడైతే మన డైరీ ఫామ్ గురించి చూద్దాం. ఇక్కడ రాగానే ఫస్ట్లోనే మేము ఏం చేసామంటే, అక్కడ గేట్ నుంచి ఇలా రాగానే ఫస్ట్లోనే మేము ఇక్కడ వేస్ట్ వాటర్ కోసం ఇలా తవ్వామన్నమాట. ఇది చాలా లోతుంది, మొత్తం నిండిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇది 2గా డివైడ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం కాంక్రీట్ వేయించాము, ఇక్కడైతే అలానే వదిలేసామన్నమాట కింద నీళ్ళని ఇంకిపోవడానికి. బట్ ఏమవుతుందంటే ఫుల్ నిండిపోతున్నాయి ఇవి. ఇక్కడంతా గంజరం కలెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ చేసి జీవామృతం రెడీ చేసి జీవామృతం నుంచి ఇక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం పొలంకంతా పంపించాలనేది మన ప్లాన్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ అవంతా. ఇంకా కొంచెం నాకు నాలెడ్జ్ కావాలి ఎలా చేయాలి ఏంటి అనేసి. దానికోసం నేనేం చేశానంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని ఇలానే స్టోర్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి బాగా ఇది కూడా బాగా పేరుకున్నాయి. బాగా దీంట్లో కూడా పేడ అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. మనకి గంజరం నీళ్ళు, ఈ పేడ నీళ్ళు అన్నీ వచ్చి నిల్వ ఉంటున్నాయి. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక 1 HP మోటార్ పెట్టి చెట్లకన్నిటికీ ఫిల్టరేషన్ చేసి చెట్లకన్నిటికీ పెట్టాలన్నమాట. అది నా ప్లాను. దానికోసం అయితే నేను అన్నీ అప్లై చేసుకున్నాను, డ్రిప్కి వాటికన్నిటికీ కూడా. వన్స్ అవన్నీ రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి. మనము ఈ వాటర్ని మొత్తం ఇక్కడ ఉన్న పొలాలకి, మన గడ్డికి, మళ్ళీ మనము 100 టెంకాయ చెట్లు నాటాం కదా, ఆ టెంకాయ చెట్లకి అన్నిటికీ మనము దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకోసం అనేసి మనము గేట్ నుంచి ఇలా రాగానే మొదట్లోనే మనం ఇట్లా వేస్ట్ వాటర్ కోసం ఇలా చేసేసుకున్నాము. ఇంకా లైకా కూడా ఉంటాడు. ఈ దూడలు కూడా అప్పుడప్పుడు విప్పుతుంటాము, మొత్తం ఇక్కడ తిరుగుతుంటాయి అనమాట. దానికోసం ఏమైనా ఇక్కడ వచ్చి పడిపోతాయేమో అనేసి మనమైతే ఇక్కడ మొత్తం అంతా చుట్టూ ఫెన్సింగ్ వేసాం. దీనికి ఎవరేం పడకుండా, చిన్న పిల్లలు వచ్చినా కూడా ఏం కాకుండా. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకి కోళ్ళకి షెడ్ వేసాము. ఇది వచ్చేసి తర్వాత నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో నాటుకోళ్ళు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండేది. దానికోసం అనేసి నేనైతే నాటుకోళ్ళ కోసం ఇప్పుడు షెడ్ పెట్టాను. మన దగ్గర 2 మంచి పెద్ద పెద్ద పుంజులు కూడా ఉన్నాయి. నేనైతే ఊరికనే సింపుల్గా మన దగ్గర మిగిలిపోయిన ఎక్సెస్ కట్టెలు తీసుకొనేసి నేనైతే సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఈ మెష్ అంతా కూడా మన దగ్గర ఎలా మిగిలింది. 2 లేబర్ని పెట్టుకొని ఈ షెడ్ అయితే నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నా సింపుల్గా. అంతా కూడా ఒక 1500లో అయిపోయింది నాకు ఈ షెడ్. దీంట్లో అయితే ఇప్పటికైతే మనకు ఒక 20 కోళ్ళు అయితే ఉంటున్నాయి. నైట్ అయితే ఇక్కడికి తోలుతున్నాము. ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోయింది. కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడే. మొక్కజొన్నలు వేసారు కోళ్ళకి, ఇక్కడ తింటున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫామ్ అనమాట, డైరీ ఫామ్. ఇప్పుడు చూపిస్తానండి మనం ఎలా ప్లాన్ చేస్తాం ఏంటనేసి. డైరీ ఫాము మొత్తం అంతా 120 feet. దాంట్లో 100 feet మాత్రం మనము ఆవులు పెట్టడానికి వదిలాము. ఈ కోళ్ళ షెడ్ ఉంది కదా, ఈ కోళ్ళ షెడ్ కింద పెద్ద ట్యాంక్ ఉందన్నమాట. ఇన్ కేస్ 3 days మనకి బోర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బోర్ మోటార్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వాటర్ స్టోరేజ్ అయితే ఈ కింద ట్యాంకులు ఉంటాయన్నమాట. 10 by 10 feet తో మనము చేపించాము. ఇది
సంపు, దానిపైన నేను కోలక్ షెడ్ వేసాను. 1 HP మోటార్ పెట్టేశాను నేను. ఇందులో ఉన్న వాటర్ మనము ట్యాంక్లోకి ఎక్కించుకుంటాము. ప్లస్ ట్యాంక్లో నుంచే కాకుండా మనం డైరెక్ట్గా మోటార్ ఆన్ చేసి కూడా మనము ఈ షెడ్ కడగడానికి అంతా కూడా వాడుకుంటాం అనమాట. దానికైతే స్విచ్ అంతా ఇటు పెట్టాము. తర్వాత పైప్ లైన్ వర్క్ చేయించాము అనమాట. ఇలా మొత్తం ఇలా పైప్ లైన్ ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఉంటుంది. ఎవ్రీ 15 feetకి ఒక దగ్గర ఇలా ట్యాప్స్ పెట్టాము. ఈ ట్యాప్స్కి మనము పైప్ ఫిట్ చేసి ఆవులు కడుక్కోవచ్చు అనమాట. ఆవులు కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇలా చేసాము. సేమ్ బోత్ సైడ్స్ ఇలానే చేసామన్నమాట. ఎవ్రీ 15 feetకి ఒక దగ్గర మనం పెట్టాము. చూడండి ఇలా దీనికి పైప్ కనెక్ట్ చేసాము. ఈ పైప్ నుంచి మనం మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట ఈజీగా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇవే వాటరే ఈ గేట్ వాళ్ళన్నీ ఆఫ్ చేస్తే మనకి ట్యాంక్కి వెళ్ళిపోతాయి. ఇది మన ట్యాంక్ అనమాట. ఈ ట్యాంకు పనుల కోసం, మన హౌస్ పర్పస్ కోసం, అన్నిటికీ బాత్రూమ్స్లో అంతా వచ్చేదాని కోసం అయితే ఈ ట్యాంక్ పెట్టాము. ఇదే అనమాట మన ప్లాన్ అంతా చేంజ్ అయింది. ముందు మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఉంది కదా ఇది, సో ఈ గాడి మనం ఏం చేద్దామంటే ఈ సైడ్లో ఒక సైడ్లో మాత్రమే పెడదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఒక సైడ్లో గాడి పెట్టేసి స్లోప్ ఇట్లా పెట్టేసి ఒక 20 ఆవులు కానీ అనుకున్నాము. బట్ ఇప్పుడు ఏమైందంటే వెడల్పు ఎక్కువ వచ్చేసింది అనమాట. ఒక 20 ఆవులు పెడితే మనకి ప్లేస్ ఎక్కువ అయిపోతుంది, ప్లస్ వేస్ట్ అని చెప్పేసి అందరూ ఏం సజెస్ట్ చేశారంటే మధ్యలో గాడి వేసి ఈ పక్క ఆవులు పెట్టుకుని అన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పక్క వచ్చేసి మనకి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఈ పక్క వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఒక 4 అడుగులు తక్కువ వస్తుంది ఈ పక్క. దానికోసం మనం ఏం చేసామంటే చిన్న దూడలు ఇట్లాంటివన్నిటిని ఈ పక్క కట్టేసుకోవచ్చు అనమాట. పెద్ద ఆవులు అయితే స్పేసింగ్ ఎక్కువ ఇచ్చేసి అయితే కట్టుకోవచ్చు, పక్కన అయితే కట్టలేమన్నమాట ఈ పక్క, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్లేస్. ఈ పక్క అయితే పక్కన కూడా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ గాడి మధ్యలో రావడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే ఒక సైడ్ 18, ఈ పక్క 18 అనమాట. మొత్తం 36 ఆవులకైతే మనము కెపాసిటీ పెట్టామన్నమాట ఇప్పుడు షెడ్ ఇది. అండ్ ఇప్పుడు ఏం చేసామంటే ఇంకొక విషయం, ఈ పక్క కాలువ పెట్టామన్నమాట. లాస్ట్లో ఎప్పుడైతే ఇవి గంజరం వస్తాయో అవన్నీ ఇట్లా కాలువలోకి వచ్చేసి ఈ నుంచి స్లోప్ పెట్టాం, అంతా వెళ్ళి మనము వెనకాల పెట్టాము కదా సంపు, ఆ సంపులోకే వెళ్ళిపోతాయి అనమాట గంజరం అంతా కూడా. దీనిలోకి ఏం ఇబ్బంది లేకుండా కరెక్ట్గా బాగుంటుంది. ఈ గాడికి ఏం చేస్తామంటే 5 feet పెట్టామన్నమాట ఒక్కొక్క గాడి, ఎందుకంటే మనం ఒక ఆవుకి 5 feet డిస్టెన్స్ పెట్టాము. అందుకోసం గాడి కూడా అలానే 5 feetలో పెట్టామన్నమాట. ఇందులో గడ్డి తరిగేసి వేస్తారనమాట. తర్వాత నీట్గా దాన్ని క్లీన్ చేస్తారు. మనకి ఇలా చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే క్లీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. గడ్డి ఏదైనా ఆవు తినకన్నా మిగిలిపెట్టేస్తే దాన్ని ఎత్తడం కొంచెం టైం పడుతుంది. బట్ వాటర్తో అయితే ఈజీగా కడగచ్చు. వాటర్తో కడిగేస్తే ఏమంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఇలా హోల్స్ పెట్టేసి పెట్టామన్నమాట. ఎప్పుడైతే వాటర్ వేస్తామో నీట్గా అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట, ఏం చిక్కుకోకుండా. సో క్లీనింగ్లో అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఇప్పుడు వాళ్ళైతే క్లీన్గా ఎత్తేస్తున్నారు చేత్తోనే, ఎందుకంటే ఇందులో వాటర్ ఏం పడవు కాబట్టి నీట్గా ఎత్తేస్తున్నారు. ఆవులు కూడా ఆల్మోస్ట్ తినేస్తాయి. ఇన్ కేసు ఏదైనా తినకపోతే అప్పుడు మాత్రమే అలా వెతుతారు అనమాట. తర్వాత ఏం చేస్తామంటే రింగ్స్ పెట్టాము ఇక్కడ 2. ఈ ఆవు ఒక ఆవు ఇంకొక ఆవు 2 కొట్టుకోకుండా అయితే 2 తాళ్ళతో కట్టేస్తాం అనమాట ఆవుని. ఈ ఆవు వచ్చేసి ఆ పక్క పోవడము, ఆ పక్క మేయడము, ఆవుని ఈ పక్క ఏమైనా ఇబ్బంది పెట్టడం ఇట్లంతా ఏముండదు. ఇప్పుడైతే మనకి స్పేసింగ్ ఎక్కువ ఉంది, 12 ఆవులే ఉన్నాయి కాబట్టి సింగిల్ తాడుతో కట్టాము. కానీ ఏదైనా ఈ ఆవు చూడండి, ఈ ఆవు కొంచెము పొడుస్తుంది అనమాట, దానికోసమని 2 తాళ్ళు కట్టారు. ఇప్పుడు ఇంకా మనం కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఏమంటే ఇక్కడ వాటర్కి నేనేం పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళైతే వాటర్ సపరేట్గా పెట్టేవాళ్ళు. బట్ దానికైతే ఇబ్బంది అవుతుంది. దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ డ్రమ్స్ ఉన్నాయి కదా, నేను ఈ డ్రమ్స్ నియర్ బై ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాను ఈ డ్రమ్స్ని. అయితే ఇప్పుడు మన ప్లాన్ ఏమంటే ఈ డ్రమ్స్ని పైదాకా ఈ డ్రమ్స్ని ఇలా కట్ చేసి దీన్ని అయితే ఇలా పెట్టాలన్నమాట. కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న పిల్ల దాకా పిల్ల పెట్టేస్తే ఇందులో వాటర్ ఇంకా కొంచెం కట్ చేయాలి. దీన్ని ఇది శాంపుల్ కోసం కట్ చేయించాము ఎట్లుంటుంది ఏమని. ఇది ఇంకా కట్ అవుతుంది అనమాట, ఈ లెవెల్ కట్ అయిపోతుంది. అప్పుడు నీళ్ళు తాగడానికి కూడా ఏం ప్రాబ్లం ఏం రాదు, నీట్గా ఉంటుంది. ఇవన్నీ అయితే ఇలా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి డ్రమ్స్ పెట్టేస్తాము, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి క్లీనింగ్ కూడా ఏం చేస్తామంటే ఇది ఫిక్స్డ్ ఉండదు అనమాట. లైట్గా ఆవు ఇట్లా దొబ్బేయకుండా అయితే ఇక్కడైతే కొంచెం కట్టిస్తాము. తర్వాత ఎప్పుడైతే మనము ఇది క్లీన్ చేసుకోవాలనుకుంటామో ఇలా పైకి వచ్చేసి క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ దాని ప్లేస్లో అది చేసుకోవచ్చు. ఇలా అయితే ఆలోచించాము. దానికి ఎప్పుడైతే 24 hours ఇంకా అవైలబిలిటీ ఉంటాయి వాటర్.
ఎప్పుడు కావాలంటే దానికి ఎప్పుడు దప్పికేస్తే అప్పుడు తాకుంటూ ఉంటాయి. లేకపోతే వేరే ఏం చేసినా కూడా అవి ఆవులు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి దుబ్బేస్తున్నాయి అనమాట. మనము కింద ఏమైనా బకెట్ అట్లా పెట్టినా కూడా అవి ఇంచేస్తున్నాయి, ప్రాబ్లం అవుతుంది. దానికోసం అయితే ఇలా ప్లాన్ చేసి ఇలా చేస్తున్నాము. చూద్దాం, అన్ని సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత ఏం చేస్తామంటే ఈ మ్యాట్స్ ఒక సైడ్ 22, ఇంకొక సైడ్ 22, మొత్తం 44 మ్యాట్స్ అయితే పట్టాయి. ఈచ్ మ్యాట్ మనకైతే 2800 రూపీస్ పడింది. ఈ మ్యాట్సే కొంచెం కాస్ట్లీ అనమాట. కాకపోతే ఏమంటే దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఆవులు అయితే జారవు అనమాట. తర్వాత మనం పెద్ద పెద్ద లైట్స్ అన్ని పెట్టామన్నమాట. ఇప్పుడైతే 4 లైట్స్ పెట్టాము. ఇవి చాలా పవర్ఫుల్గా వస్తాయి అనమాట లైట్స్. 4 లైట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఫ్యాన్స్ అవన్నీ కూడా ఫిట్ చేయాలి, ఫ్యాన్స్ ఫాగర్స్ అవన్నీ కూడా ఫిట్ చేయాలి. తర్వాత మనం ఏం చేసామంటే ఎండ పడకుండా మొత్తం ఇలా కట్టామన్నమాట. ఇదైతే చీప్లో అయిపోతుంది, బట్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మనకి ఎండ అనేది రాదు, ఎందుకంటే ఇప్పుడు 2 మడతలు పెట్టాము. ఇది చూడండి, 2 మడతలు ఉన్నాయి. దీనివల్ల అయితే మనకి మ్యాక్సిమం ఎంతైతే పడదు, కొంచెం ఎండ పడినా కూడా అదైతే ఆరిపోవడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజ్. మనకి గాలి బాగా ఫ్లో ఉంటుంది, ప్లస్ ఏమంటే ఎండ ఎక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట. లోపల టెంపరేచర్ కూడా నీట్గా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉండేది నా రూము. మేము ఎప్పుడైనా ఇక్కడ వచ్చి ఉండాలంటే నేను రూమ్ అంతా రెడీ చేసుకున్నా. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గడ్డి అంతా చాప్ చేసుకోవడానికి అంతా మిషన్ పెట్టేసుకున్నారు. నాకు తెలియక నేను చేసిన పనుల్లో ఇది ఒకటి పని అనమాట. ఈ మిషన్ అసలు వేస్ట్. 2-3 ఆవులు పని కోసం, కానీ డైరీ ఫామ్లో ఒక 10 ఆవులు పెడుతున్నామంటే ఈ మిషన్ అయితే పనికి రాదు. దీన్ని మార్చాలి. ఇప్పుడు వీళ్ళైతే ఇలా చాప్ చేసి పెట్టుకుంటారు. గడ్డి కూడా ఏం చేస్తారంటే ఎండు గడ్డి, పచ్చి గడ్డి 2 కలిపి అయితే పెట్టుకొని చాప్ చేసుకుంటారు వీళ్ళు. ఇది మన రూము. నేనైతే సింపుల్గా సెట్ చేసుకున్నాను అనమాట రూము. ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అంతా కూడా జస్ట్ బెడ్, ఏదైనా వండుకోవడానికి కిచెన్, మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకున్నాను. సో నా ఆఫీస్ ల్యాప్టాప్, నా పర్సనల్ ల్యాప్టాప్ ఇది అనమాట, నా ప్యారడైజ్. సింపుల్గా బాత్రూమ్. లైకా గాడు వీడే ఎప్పుడు లోపల ఉంటాడు. లైకా బయట పోదామా? బయట పోదా. నేను పోయేదాకా పోవడం అనమాట. ఎలా బయటకు పెట్టి ఎలా వేస్తున్నాను. సో డోర్ ఓపెన్ చేయగానే మనకైతే డైరీ ఫామ్ కనిపిస్తుంది. అవి బాత్రూమ్స్ ఆపోజిట్గా రెండు బాత్రూమ్స్ కట్టించాము. లైకా గాడు ఫుల్ అతి చేస్తున్నాడు, కోళ్ళ పైన పోయడం అంతా. లైకా బాయ్ భలే అతి వీడు. ఇప్పుడైతే ఈ బాత్రూమ్ అయితే యూజ్ చేస్తున్నారు, ఈ బాత్రూమ్ యూజ్ చేయలేదు. అందుకోసం ఇందులో అయితే మేము కోడి పిల్లల్ని పెట్టుతున్నాం అనమాట. ఇంకా వచ్చేసి ఇవి 2 రూములు మన వాళ్ళ కోసం. మన రూమ్కి వీళ్ళ రూమ్కి మధ్యలో అయితే మనం ఇలా సెట్ చేసుకున్నాము. ఇందులో ఏమంటే మనం బాగా అన్ని ఫీడ్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇవి 30 మూటలు తెచ్చి పెట్టినాను. ఫస్ట్ అయితే నేను ఇది SKM ఫీడ్ వాడుతున్నాను. తర్వాత అయితే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కామధేను గోల్డ్ బైపాస్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇవి ఈచ్ బ్యాగ్ 1003 రూపీస్ అయితే పడుతున్నాయి మనకి. అండ్ ఇక్కడే అనమాట అన్ని మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడైతే పాలు కోసడానికి డైరీకి అంతా అయితే ఇక్కడైతే సెట్ చేసాము. ఇంకా వీళ్ళ కోసము వాటర్ ఫిల్టర్ కూడా ఇక్కడే బయట పెట్టేసాను, ఇబ్బంది లేకుండా. నీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తప్ప తాగుతారు. ఇంక ఇక్కడంతా మన చెట్లు ఉన్నాయి, ఫ్రూట్స్ చెట్లు. ఇంకా గడ్డి అనమాట ఇది. ఇక్కడంతా ఆల్రెడీ కోసేసారు, ఇంకా కొంచెం ఉంది. అది చాలా పెరిగిపోయింది. దానికోసం ఏం చేస్తామంటే సగం అంతా కోసేసి సగం దంట ఈడ పెట్టేసి మిగతా సగం మాత్రం ఆవులు చేస్తున్నాం. ఇదంతా మళ్ళీ లేబర్ని పెట్టేసి బయట వేసేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ గడ్డి అంతా అయిపోతే నెక్స్ట్ నుంచి మనం క్లీన్గా ప్లాన్ చేసుకోవచ్చు. మన షెడ్ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. ఇక్కడంతా గడ్డి ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గడ్డివాము దిబ్బ 2 ఇక్కడే వేసాము. దిబ్బ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో 2 monthsకి. మొత్తం అంతా వాళ్ళు ప్యాడ్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడే వేస్తారు. నేనైతే ఒక మునుగు చెట్టు, కరేపాకు చెట్టు ఇక్కడ పెట్టాను. ఇక్కడ వచ్చేసి గడ్డి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి దిబ్బ.
ట్యాంక్. మన టెంకాయ చెట్లు చూడండి ఎంత పెద్ద అయిపోయాయో. కరెక్ట్గా 1 ఇయర్ ఇప్పటికి, దీనికి 1 ఇయర్కి ఇంత పెద్దవి అయ్యాయి. ఇదన్నమాట మన డైరీ షెడ్. మనమైతే మొత్తం 12 ఆవులు తెచ్చాము ఇప్పటికైతే మన డైరీ ఫామ్లోకి. ఈ 12 ఆవుల్లో గాను 11 ఆవులు అయితే ఇనేసాయి అనమాట. ఇంకైతే ఒక ఆవు అయితే ఇనాలి. అందులో మనకైతే ఇప్పుడు 6 అయితే ఉన్నాయన్నమాట పేదోళ్ళు. మనకంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఆవు అయితే 70,000 దాకా అయితే పడింది. మనకైతే రోజుకి 120 లీటర్స్ అయితే పాలు వస్తున్నాయి అనమాట. ఇంకా మనం పెంచాలి పాలు వచ్చేకి. సూపర్ నేపియర్ గట్టే వాడుతున్నాము. దాంతోపాటు మనము మొక్కజొన్న వేస్తే చాలా బాగుస్తాయంట. దానికోసం నేనైతే ప్లాన్ చేస్తున్నా. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఎలా మనము మొక్కజొన్న కంప్లీట్గా ఉండే ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అనేసి అయితే మీకు అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను నేను. ఇంక ఇప్పుడైతే పాలు కొలుస్తున్నారు, చూద్దామండి ఒకసారి పాలు ఎలా కొలుస్తున్నారు చూపిస్తాను మీకు. మనమైతే ఫస్ట్ ఈ మిషన్లో పెడతాము. ఇది వచ్చి ఏం చేస్తుందంటే పాలు వేడిగా ఉన్నా కూడా చల్లగా ఉన్నా కూడా కరెక్ట్గా సెట్ చేస్తుంది అనమాట. తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఈ మిషన్లో పెడతాము. ఇది వచ్చేసి మనకి రీడింగ్ ఇస్తుంది ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది అనేసి. ఆటోమేటిక్గా రేట్ కూడా చూపించేస్తుంది. అది ఫార్మర్ కొడుకుంటూ చేయగానే ఏ ఫార్మర్కి ఎంత అయితే పోతాయో, ఎంత మిల్క్ అయితే వస్తాయో అంత మిల్క్ మనకి రేటు అంతా వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది అనమాట. మనీ కూడా మనకైతే ఇప్పుడు బయట నుంచి 2 వస్తున్నారు వేసేకి మన దగ్గర పాలు. మనకైతే ఇలా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో రేటు మొత్తం చూడండి. ఫ్యాట్ వచ్చేసి 3.5, ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 80. దానికోసం అయితే 33.9 రూపీస్ పడుతుంది. మనం ఇక్కడ క్యాన్ పెడతాం. పాలు వాళ్ళ పాలు వాళ్ళకి వేసేస్తారు. 6.19. ఇంకా మన డైరీ ఫామ్లో నెక్స్ట్ మనకున్న పెండింగ్ వర్క్స్ ఏంటంటే ఫ్యాన్స్ తీసుకురావాలన్నమాట. ఇంకా ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. ఇంకా మార్చ్ ఇంకా సెకండ్ వీక్ నుంచి మనకైతే ఎండలు స్టార్ట్ అయిపోతాయి. మనకి ఎండలు స్టార్ట్ అయిపోతే మనకి ఖచ్చితంగా అయితే ఫ్యాన్స్ అయితే గ్యారంటీ ఉండాలి. తర్వాత ఏమంటే ఇంకా ఎక్కువ ఎండలు అయినప్పుడు ఫాగర్స్ ఉన్నాయన్నమాట. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. ఫాగర్స్ చాలా బాగున్నాయన్నమాట. నేను అది చెక్ చేస్తున్నాను ఎక్కడ దొరుకుతాయి అనేసి. అవి ఫాగర్స్ అయితే తీసుకురావాలి. వన్స్ ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన చాప్ కట్టర్ అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. అంటే మనకైతే చాలా టైం తీసుకుంటుంది. 1.5 hour 2 hours పడుతుంది అనమాట. పాపం వాళ్ళకి 10 ఆవుల కోసం వాళ్ళు చాప్ చేయాలంటే. దానికోసం అయితే మనం ఈ చాప్ కట్టర్ని అయితే సేల్ చేసేసి తర్వాత నెక్స్ట్ కొత్త చాప్ కట్టర్ తీసుకురావాలి. అదైతే 1 HP మోటార్తో వస్తుంది అనమాట, 4 blades-తో. ఖచ్చితంగా ఒక 20 ఆవుల కోసం అయితే మనకి ఒక 40 minutes అయితే కంప్లీట్ అయిపోతుందంట. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏమంటే మనకి ఆవులకి పాలు పిండడానికి అయితే మిషన్స్ అయితే తీసుకురావాలి. నేనైతే ఆర్డర్ పెట్టాను. ఒక 2 days అయితే వస్తాయి అనమాట ఆ మిషన్స్. ఆ మిషన్స్ వచ్చిన తర్వాత మొత్తం అంతా పైప్ లైన్ వర్క్ అంతా కూడా చేయించాలి దానికి మొత్తం అంతా. ఇప్పుడైతే వాళ్ళు పాలు పిండుతున్నారు. బట్ ఏమవుతుందంటే ఒక ఆవుకి 7 minutes లోపలే పాలు పిండాలంట. దానివల్ల పాలు ఎక్కువ వస్తాయి. బట్ వాళ్ళైతే 7 minutes లోపల అయితే పిండలేరు. ఎందుకంటే ఫస్ట్ ఒక 4 ఆవులు పిండొచ్చు. తర్వాత మనకి అయితే 12 ఆవులు ఉన్నాయి కాబట్టి 12 ఆవులకి వాళ్ళు 2 పిండాలంటే కష్టం అవుతుంది. నేనైతే 2 క్యాన్లు ఉన్న మిషన్ అయితే తీసుకొచ్చాను. దాని ఇన్స్టాలేషన్ మొత్తం పైప్ లైన్ వర్క్ అండ్ ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. ఇవన్నమాట మనకి ఇప్పుడు దాకా అయితే పెండింగ్ వర్క్స్. నాకు ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ యూనిట్ అండ్ అజొల్లా ఈ 2 మనం సెట్ చేసుకోవాలి ప్యారలల్ గా. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో డే టు డే వర్క్ ఎలా చేస్తాము ఏంటి అనేసి అయితే మీకైతే నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఖచ్చితంగా నన్ను అయితే ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.